హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతు విలేజ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు కానీ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయలేదండి. ఇంకా అది కూడా క్లిక్ చేశారంటే కింద ఆప్షన్ ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుందండి. ఇంకా అది కూడా క్లిక్ చేస్తే ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఇంకా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే ఇంకా ఈ సండే కదండి, ఇంకా ముందు సండే వ్లాగ్ అనమాట. అంటే దీనికన్నా వెనకతల వీడియో షూట్ చేసినవన్నీ పెట్టాను కానీ ఇదైతే పెట్టడానికి టైం అయితే సెట్ అవ్వలేదండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంక ఈ రోజు అయితే పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే చూసారు కదా, సండే అంటేనే నాన్ వెజ్. ఇంక ఇక్కడైతే చేపలు అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా శుభ్రంగా కడిగేసి ఇంక ఇక్కడైతే ఫ్రైకి కొన్ని ముక్కలు, ఇంకా పులుసుకి కొన్ని ముక్కలు అయితే తీసేసి ఇంక ఇక్కడైతే ఉప్పు కారం అన్నీ కూడా పట్టించేసి ఫ్రై కోసం పక్కన పెట్టుకోవడానికి అయితే ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసుకున్నాం కదా, ఇంకా ఉప్పు అంటే కల్లుప్పు ఉంటుంది కదండి, అది కూడా వేసేసి శుభ్రంగా కడిగేసామంటే ఇంకా చేప ముక్క అన్నది కొంచెం స్టిఫ్గా అయితే అవుతుంది కదా. ఇంకా మనం కలిపేటప్పుడు గంట కొంచెం ముక్కలు అన్నవి అయిపోకుండా విరిగిపోకుండా కరెక్ట్గా అయితే వస్తుంది అనమాట. ఇంక ఇక్కడైతే ఫస్ట్ అయితే ఇంకా కొంచెం పసుపు, ఇంకా కారం, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా గరం మసాలా వేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే కార్న్ఫ్లోర్ అయితే వేస్తున్నానండి. అదన్నా కొంచెమే, ఎక్కువైతే ఏం కాదు. ఇంక కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే నిమ్మకాయ అన్నది కొంచెం రసం అన్నది వేసాను అనమాట. ఇంకా అదంతా కూడా ఇంకా ఇందులో అయితే వాటర్ గంట ఏమీ వేయలేదండి, ఆయిల్ గంటనా. ఇంకా అంతవరకు అయితే వేసి మొత్తం కూడా మ్యాగ్నేట్ అయితే చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా ఫ్రై అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఆ రోజు అయితే మాత్రం. ఇంక ఇదైతే చూస్తున్నారు కదా, ఇంక మొత్తం అన్నిటికి ముక్కకి కూడా ఇలా మనం కలిపింది అయితే ఉంది కదండి, ఆ మిశ్రమం అంతా కూడా దీనికైతే పట్టించేసి ఇంక ఈ విధంగా అయితే మొత్తం ముక్కలన్నిటికీ కూడా పట్టించేసుకున్నాను అనమాట. అంటే పులుసుకి కొన్ని ముక్కలు ఇంకా తేవడం అయితే మాత్రం పులుసు కన్నట్టు తెచ్చారనమాట. కొంచెం మందంగా అయితే ఉన్నాయండి ముక్కలు అయితే. ఇంకా అయినా కానీ పోలే కొంచెం టైం అయితే తీసుకుంటుందని చెప్పి ఇంకా ఎక్కువ అయితే ఫ్రై అయితేనే తింటారు మా ఇంట్లో అయితే. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఫ్రై కోసం అయితే కొంచెం ఎక్కువ ముక్కలు అయితే తీసాను. కొంచెం పెద్దగా ఉంటాయి తలకాయ ఇంకా తోక, అవి అయితే పులుసు అయితే పెడదామని పక్కన అయితే పెట్టాను అనమాట. ఇంక ఇవైతే శుభ్రంగా మసాలాలు అన్నీ కూడా పట్టించాను కదండి. ఇంక ఇదైతే కొంతసేపు పక్కన అయితే పెట్టుకుని ఈసారి పెనం అయితే వేసుకోవాలన్నమాట. ఇదండి, ఇంక ఇక్కడైతే మసాలా కూడా ఆడి పెట్టేసుకున్నాను పక్కనే. ఇంక ఇక్కడైతే ఒకవైపు ఫ్రైకి, ఇంకోవైపు పులుసుకి అయితే ఇంక ఇక్కడైతే పెట్టేసుకున్నాను. లాస్ట్ సండే వ్లాగ్ అండి, ఇంతవరకు అయితే పెట్టడానికి అయితే అవ్వలేదన్నమాట. అంటే ఇంకా దీని తర్వాత తీసిన వీడియోస్ అన్నీ పెట్టేయాలన్నట్టుగా అయితే ఇంకా ఈ వీడియో అయితే వెనక్కి ఉంచాను అనమాట. ఇంక పెడదాంలే అన్నట్టుగానే ఇంక ఈరోజు అయితే పెడుతున్నానండి. ఇదండి, ఇక్కడైతే నూనె మరిగిపోయిందనమాట. ఇంక పచ్చిమిర్చి అయితే వేసి ఫస్ట్, తర్వాత అయితే ఈ గరం మసాలా అయితే ఉంది కదండి మిక్సీ పట్టుకున్నది, ఇంకా అది కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా వేసి కొంతసేపు అయితే పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి. ఇంకా ఎప్పుడు చేసే ప్రాసెస్లండి, ఇంక పులుసు అంటేనే ఎప్పుడు ఒకేలా ఉంటుంది కదా. కాకపోతే ఒక్కొక్కసారి అయితే మాత్రం మసాలాలు, ఉప్పు, కారం, చేపలు అన్నీ కూడా వేసేసి కలిపి పెట్టేసుకుంటాము. ఒక్కొక్కసారి అయితే వేయించి ఇలా అయితే పెడతాం. ఇంకా ఆ రోజు అయితే మాత్రం ఇంకా పులుసు ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి, భలే నచ్చేసినాయి నాకైతే.
ఇక్కడైతే ఒకవైపు ఫ్రై ఇంకోవైపు పులుసు పెట్టానని చెప్పాను కదండి. ఇంక ఇక్కడైతే మసాలా అయితే వేగిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే ఉప్పు కారం వేసేసుకొని కొంతసేపు ఉంచి ఆ తర్వాత అంటే చేపల ముక్కలు కూడా వేసేసి కొంతసేపు ఉంచాలన్నమాట. ఎందుకంటే ఉప్పు కారం మసాలా కూడా వాటికి కూడా పడుతుంది, కొంచెం బాగుంటుంది కదండి ముక్క అన్నది. ఇంకా అందుకని అన్నమాట. ఇంకా మసాలా అంతా కూడా చేప ముక్కలు పట్టేలా కొంతసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి. అంటే గరిటె పెట్టి కలపకూడదండి, ఇంకా మొత్తం కూడా విరిగిపోతాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే చింతపండు పులుపు అన్నది కూడా వేసేసుకొని ఇంకా శుభ్రంగా మూత పెట్టేసుకున్నామంటే ఒకసారి ఇలా కలిపేసి ఇంకా పులుసు అన్నది రెడీ అయిపోద్ది కొంతసేపు మరిగితే మాత్రం. ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయింది. ముక్కలు అన్నవి కొంచెం మందంగా ఉన్నాయండి, కొంచెం టైం అయితే పడుతుంది కదా. ఇంకా అవి ఫ్రై అవ్వాలంటే ఇంకా లోపల అంటే బయట వేగిపోయినట్టు ఉంటుంది, కాకపోతే లోపల ఉడకదు కదండి. ఇంక అందుకని చెప్పి ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంక ఇక్కడైతే తీసేసుకుంటున్నానండి. సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా ఇలా ఈ విధంగా అయితే ఇంకా వంటతోటి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదండి, రొటీన్ పనులు. ఇంకా బట్టలు ఉతుక్కోవడం ఇంకా అదంతా కూడా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. వంట అయితే చాలా లేట్గా స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు ఇంకా కొంచెం రుబ్బు అయితే ఆడిపెట్టుకున్నాం కదా, ఇంకా అదైతే ఇడ్లీ అయితే పెట్టేశానండి. ఇంకా ఇడ్లీ పెట్టేసి ఇంకా ఫస్ట్ మార్నింగ్ టిఫిన్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వంట అన్నది కొంచెం లేట్గా అయితే చేశాను. ఇంక ఇక్కడైతే చూసారు కదండి, పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఫ్రై అయిపోయింది, ఇంకా పులుసు కూడా అయిపోయింది. ఇంకా భోజనాలు అయితే చేసేసి మళ్ళీ తోమేసి తుడిచేసి అన్నీ కూడా మళ్ళీ నీట్గా అయితే సర్దేసుకున్నాం అనమాట. ఇంక మళ్ళీ ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం రుబ్బు అయితే ఉందని చెప్పాను కదండి, అది కూడా రొట్టె అయితే వేసాను. ఇదిగోండి ఇంకా చేపల ఫ్రై అయితే ఈ విధంగా అయిపోయింది. చాలా క్రిస్పీగా భలే వచ్చినాయండి. ఇంక తినే కొద్దీ తినాలని అయితే అనిపించింది. ఇంక ఇక్కడైతే చెప్పాను కదండి, ఇంకా ఫ్రైడే రోజు కొంచెం రుబ్బు అయితే ఆడానని చెప్పి ఇంకా అదైతే రొట్టె అయితే వేస్తున్నాను అనమాట. పక్కన స్టవ్ మీద అయితే ఉంది. ఇంక ఇదైతే పచ్చడి కోసం అంటే చట్నీ కోసం అయితే, చట్నీ కాదులేండి పచ్చడే అంటాము, ఎందుకంటే మేము చింతపండు పులుపు అయితే వేసాం కదా, ఇంకా పచ్చడి అని అయితే అంటాము. ఇంక ఇక్కడైతే రొట్టె అయితే కాలుతుంది. ఇంకా కొంచెం కాలాలన్నమాట. మళ్ళీ మూత అయితే పెట్టేశాను, ఇంకా అసలు తిరగవేయడానికి అవ్వలేదండి. ఇలా రొట్టెలు అవి వేసినప్పుడు మనం కంగారు పడినా అవ్వదు కదండి, ఇంకా దాని మాట మనం వినాలి తప్ప మన మాట అయితే అది విన్నామా ఒకవేళ చేసినా కానీ ఇంకా అదైతే ఫ్లాప్ అయిపోద్ది. కరెక్ట్గా రాకపోతే మళ్ళీ ఎందుకు చేసామా అని అయితే అనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడైతే పలుకులు టమోటా పచ్చడి అనమాట. ఇంకా దానిలోకి కాంబినేషన్ అయితే ఇదండి. ఇప్పుడైతే కాలిందనమాట బాగా, ఇంకా మనం చెప్పినట్టుగా అయితే వింటది. ఇదండి ఇంకా టర్న్ చేసేటప్పుడు అయితే రొట్టె కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కెమెరా అయితే స్టాప్ చేసి మళ్ళీ ఆన్ చేశానండి. ఇంక అందుకే తిరగవేసేది అయితే కనిపించలేదు. ఇదండి ఇంకా రెండు వైపులు కూడా ఇలా అయితే కాల్ చేసుకుని ఇంకా దీన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీ పడుతున్నాను, చెప్పాను కదండి చింతపండు గుజ్జు అయితే వేసామన్నమాట. ఇంకా అందుకని చెప్పి ఇంక పచ్చడి అయితే అయింది. చట్నీ అయితే చింతపండు గుజ్జు అయితే వేయం కదండి చట్నీకి, అంటే కొంతమంది వేసుకుంటారు, మేమైతే వేసుకోమన్నమాట. ఇంక ఇదైతే పచ్చడి అంటే మళ్ళీ కొంచెం బరకగా ఉండేట్టుగా ఉంటేనే పచ్చడికి అయితే బాగుంటుందండి. చట్నీ అయితే మొత్తం కూడా స్మూత్గా ఇంక మొత్తం పేస్ట్ లాగా అయితే ఆడేసుకోవాలి. మిక్సీ కొంచెం బరకగా ఉందంటే ఇంకా అదైతే పచ్చడి. ఇదిగోండి ఇక్కడైతే చూసారు కదా, పెనానికి అయితే కొంచెం అంటుకోకుండా భలే వచ్చింది. ఇక్కడైతే
కొంచెం ద్వా ద్వారగా కాల్చుకుంటే సరిపోను, కొంచెం ఎక్కువైందిలేండి. అంటే ఎక్కువసేపు వదిలేసాను అనమాట తిరగేయడానికి, ఇంకా కాలాలి కదా అన్నట్టుగాన. దానివల్ల కొంచెం కలర్ అన్నది ఎక్కువ వచ్చింది. ఇంక ఇక్కడైతే ఇలా కట్ చేసేసి ఇంక పిల్లలకి అయితే పెట్టేశాను అనమాట ఈవినింగ్. ఇంకా రొట్టె చట్నీ చాలా రెండిట్ల కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఆ రోజు అయితే మాత్రం ఇంక మార్నింగ్ అయితే ఫిష్, ఇంకా ఈవినింగ్ అయితే ఇలా అయితే చేసుకుని ఇంకా సండే రోజు అయితే ఈ విధంగా అయితే గడిచిపోయిందండి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టేక్ కేర్, థ్యాంక్ యూ, బాయ్.